మ్మ్, మనం గాలి పీల్చుకోకపోతే నిమిషాల్లో చనిపోతామని మనందరికీ తెలుసు. కాని ఎప్పుడైనా ఆలోచించామా, అసలు ఈ క్షణం మన భుజాల మీద దాదాపు 1000 కిలోల బరువున్న గాలి ఒక అదృశ్య స్తంభంలా నిలబడి మనల్ని కిందకు నొక్కుతోంది అని? నిజంగా అది చాలా ఊహించని విషయం అండి. అంత బరువున్నా మనం ఎందుకు నలిగిపోవడం లేదు అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అవును కదా. దానికి కారణమేంటో ఈరోజు డీకోడ్ చేద్దాం. వెల్కమ్ టు ద డీప్ డైవ్. ఈరోజు మనం మన కంటికి కనిపించని కానీ మన ఉనికికి ప్రాణాధారమైన ఈ గాలి గురించి ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. దీనికి మనం బేస్ చేసుకుంటున్న ఆధారం 7th4.pdf అనబడే ఒక అధ్యయన పత్రం. ఈ అదృశ్య కవచం లోపల అసలు ఏముంది, ఈ గాలి ఉష్ణోగ్రతను ఎలా శాసిస్తుంది, అలాగే సముద్రం మీద పుట్టే ఒక చిన్న గాలి కదలిక పెద్ద సూపర్ సైక్లోన్ లాగా ఎలా మారుతుంది అనేది మనం ఈ సోర్స్ నుంచి తెలుసుకుందాం. ఖచ్చితంగా. అసలు గాలి అనేది కేవలం ఖాళీ స్థలం కాదు, అదొక పవర్ఫుల్ ఇంజిన్ అని నాకు ఈ పత్రం చదివాకే అర్థమైంది. ఆ ఇంజిన్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ భూమి మీద ప్రాణం నిలబడటానికి అదే ఏకైక కారణం. అంటే మనం వాతావరణాన్ని ఒక పెద్ద గాలి దుప్పటే అనుకుంటాం కానీ అది సూర్యుడి వేడిని తీసుకుని పంపిణీ చేసే ఒక భారీ థర్మోడైనమిక్ వ్యవస్థ. అంటే ఒక ఇంక్యుబేటర్లాగా పనిచేస్తుందంటారా? అవునండి. పగలు సూర్యుడు నుండి వచ్చే విపరీతమైన రేడియేషన్ను ఫిల్టర్ చేసి రాత్రిపూట ఆ వేడంతా అంతరిక్షంలోకి పారిపోకుండా ఆపి భూమిని వెచ్చగా ఉంచుతుంది. ఇదొక పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నమాట. మరి ఈ బ్యాలెన్స్ ఎలా సాధ్యమవుతుందో అర్థం చేసుకోవాలంటే ముందు ఆ అదృశ్య దుప్పట్లో ఏముందో చూడాలి. మనం పీల్చే గాలిలో అత్యధిక భాగం ఆక్సిజన్ కాదు కదా, నైట్రోజన్ ఉంటుంది. దాదాపు 78%. కరెక్ట్. కాని ఇక్కడ చాలామందికొచ్చే డౌట్ ఏంటంటే నైట్రోజన్ అంత భారీగా ఉన్నా భూమి మీద ఉన్న మొక్కలు దాన్ని డైరెక్ట్గా ఎందుకు తీసుకోలేవు అని. అవును, మనం కూడా ఆక్సిజన్ తీసుకుని నైట్రోజన్ వదిలేస్తాం. మరి ఆ నైట్రోజన్ ప్రాణికోటికి ఎలా ఉపయోగపడుతుంది? ఇక్కడే ప్రకృతి ఒక అద్భుతమైన మెకానిజంను క్రియేట్ చేసింది. నైట్రోజన్ అణువులు వాతావరణంలో చాలా బలంగా అతుక్కునుంటాయి. వాటిని విడగొట్టడం మొక్కల వల్ల కాదు. ఓహో, అంటే వాటికి వేరే సహాయం కావాలన్నమాట. అవును. మట్టిలో అలాగే కొన్ని రకాల మొక్కల వేర్లలో ఉండే రైజోబియం లాంటి ప్రత్యేకమైన బ్యాక్టీరియా ఈ పని చేస్తుంది. ఆ బ్యాక్టీరియా గాలిలోని నైట్రోజన్ను పీల్చుకొని దాని అమోనియా లేదా నైట్రేట్స్ లాగా విడగొట్టి మట్టిలో కలుపుతుంది. వావ్, అంటే ఆ చిన్న బ్యాక్టీరియా లేకపోతే భూమి మీద వ్యవసాయం లేదు, అడవులు లేవు. ఏమీ లేవండి. అప్పుడు మాత్రమే మొక్కలు ఆ నైట్రోజన్ను తీసుకొని ప్రోటీన్లను తయారు చేసుకుంటాయి. అంటే మనం తినే ఆహారం తయారయ్యేదే అలా అన్నమాట. నిజంగా ఒక కంటికి కనిపించని బ్యాక్టీరియా కంటికి కనిపించని గాలిని తీసుకొని మనకు ప్రాణాధారంగా మారుస్తోంది. ఇక ఆక్సిజన్ సంగతి మనకు తెలిసిందే. ఫోటోసింథసిస్ ద్వారా మొక్కలు ఆక్సిజన్ ఇస్తాయి. కానీ ఈ గాల్లో ఉండే మరొక అతి చిన్న గ్యాస్ కార్బన్ డయాక్సైడ్. అవును. అది ఉండేది కేవలం 0.03% మాత్రమే. అదే నాకో పోలిక గుర్తొస్తోంది. ఒక వంటకంలో ఉప్పు ఎలాంటిదో మన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ అలాంటిది. ఉప్పు కొంచెం ఉంటే రుచి, ఎక్కువైతే వంటకం మొత్తం పాడవుతుంది కదా. అసలు ఇంత తక్కువ ఉన్న ఈ గ్యాస్ భూమి ఉష్ణోగ్రతను ఎలా కంట్రోల్ చేస్తుంది? ఈ ఉప్పు అనాలజీని కొంచెం సైంటిఫిక్గా చూద్దాం. కార్బన్ డయాక్సైడ్ అణువుల నిర్మాణం చాలా ప్రత్యేకమైనది. సూర్యుడి నుండి వచ్చే కాంతి షార్ట్ వేవ్ రేడియేషన్ రూపంలో భూమి మీద పడుతుంది. ఓకే, అంటే డైరెక్ట్గా వచ్చే కాంతి అన్నమాట. అవును. ఆ షార్ట్ వేవ్స్ను ఈ కార్బన్ డయాక్సైడ్ ఏమీ చెయ్యదు. అవి నేరుగా భూమిని తాకుతాయి. భూమి ఆ వేడిని గ్రహించి మళ్లీ రాత్రిపూట లాంగ్ వేవ్ రేడియేషన్ రూపంలో, అంటే ఇన్ఫ్రారెడ్ కిరణాల రూపంలో అంతరిక్షంలోకి వెనక్కి పంపుతుంది. ఇక్కడే అసలు మ్యాజిక్ జరుగుతుందా? అవునండి. ఆ వెనక్కి వెళ్లే లాంగ్ వేవ్ రేడియేషన్ను కార్బన్ డయాక్సైడ్ అణువులు పీల్చుకుంటాయి. ఆ వేడికి అవి వైబ్రేట్ అయ్యి ఆ ఉష్ణాన్ని మళ్లీ తిరిగి భూమి వైపుకి కూడా విడుదల చేస్తాయి. దీన్నే మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. ఇవ్వకుండా బంధిస్తాయన్నమాట. వింటుంటే కొంచెం భయం కూడా వేస్తోంది. ఎందుకంటే ఫ్యాక్టరీలు, వాహనాల పొగ వల్ల మనం వాతావరణంలోకి పంపుతున్నది ఈ కార్బన్ డయాక్సైడ్నే గదా. కరెక్ట్. అంటే మనం ఆ అదృశ్యమైన అద్దాల మందాన్ని పెంచుకుంటూ పోతున్నాం. ఆ ఉప్పు ఎక్కువైతే వంటకం ఎలా పాడవుతుందో, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరగడం, వరదలు రావడం మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. సున్నితమైన బ్యాలెన్స్ దెబ్బతింటోందన్నమాట. సరే, వాయువుల గురించి మాట్లాడుకున్నాం. ఇదంతా ఒకే పొరలో కలిసిపోయి ఉండదు కదా. భూమి ఆకర్షణ శక్తి ఈ వాయువులను లాగిపట్టి ఉంచుతుంది. అవును. బరువైన వాయువులు కింద ఉంటాయి, పైకి వెళ్లే కొద్దీ గాలి పల్చబడుతుంది. అందుకే వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి దీన్ని ఒక 5 అంతస్తుల భవనంలాగా విభజించారు.
ఈ 5 అంతస్తుల భవనం కాన్సెప్ట్ నాకు భలే నచ్చింది. మనమంతా బతుకుతున్నది గ్రౌండ్ ఫ్లోర్లో. దీన్నే ట్రోపోస్పియర్ అంటారు కదా. 14 లేదా 13 కిలోమీటర్ల ఎత్తు వరకు ఇది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మనం చూసే వానలు, మేఘాలు, వడగళ్ళు అన్నీ ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే జరుగుతాయి. కానీ ఇక్కడ నాకొక ఇంట్రెస్టింగ్ డౌట్. విమానంలో ప్రయాణించినప్పుడు ఆకాశం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, మబ్బులుండవు. విమానాలు గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా ఫస్ట్ ఫ్లోర్లో అంటే స్ట్రాటోస్పియర్లో ఎగురుతాయి. అక్కడెందుకు అంత ప్రశాంతంగా ఉంటుంది? దానికి కారణం టెంపరేచర్ ఇన్వర్జన్ అండి. మామూలుగా పైకి వెళ్లే కొద్దీ చల్లగా ఉండాలి కదా, కానీ స్ట్రాటోస్పియర్లో పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. వెయిట్ పెరుగుతుందా? ఎందుకలా? ఎందుకంటే ఆ పొరలో ఓజోన్ గ్యాస్ ఉంటుంది. ఈ ఓజోన్ సూర్యుడి నుండి వచ్చే ప్రాణాంతకమైన అల్ట్రావయలెట్ కిరణాలను పీల్చుకుంటుంది. అప్పుడు ఆ శక్తి వేడిగా మారుతుంది. ఓహో, అంటే కింద చల్లటి గాలి, పైన వేడి గాలి ఉంటుందన్నమాట. అవును, అలా ఉన్నప్పుడు కింద ఉన్న గాలి పైకి వెళ్లలేక ఆగిపోతుంది. గాలి కదలికలు లేకపోవడం వల్లే అక్కడ మబ్బులు ఏర్పడవు, తుఫానులు రావు. అందుకే కమర్షియల్ విమానాలు అక్కడ సేఫ్గా ఎగురుతాయి. వావ్! అంటే ఓజోన్ పొర మనల్ని క్యాన్సర్ల నుంచి కాపాడటమే కాకుండా విమాన ప్రయాణాలను కూడా స్మూత్ చేస్తుందన్నమాట. ఇక సెకండ్ ఫ్లోర్ అంటే మిసోస్పియర్. ఇది 80 కిలోమీటర్ల వరకు ఉంటుంది కదా. అవునండి. అంతరిక్షం నుంచి వచ్చే ఉల్కలు భూమిని ఢీకొట్టకుండా ఇక్కడే కాలిపోతాయి అని మన సోర్స్ డాక్యుమెంట్లో స్పష్టంగా ఉంది. అసలు అక్కడ కాలిపోయేంత వేడి ఎలా పుడుతుంది? అది వాతావరణంలోనే అత్యంత చల్లని పొర అని విన్నాను. నిజమే, అది చల్లని పొరే. కాని ఉల్కలెందుకు కాలిపోతాయంటే, శూన్యమైన అంతరిక్షం నుంచి చాలా స్పీడ్గా వస్తున్న ఉల్కలు ఫస్ట్ టైం ఈ పొరలోకి రాగానే అక్కడున్న గాలి అణువులను బలంగా గుద్దుకుంటాయి. ఆ రాపిడి వల్ల వేడి పుడుతుందన్నమాట. ఖచ్చితంగా. ఆ ఫ్రిక్షన్ వల్ల పుట్టే వేడికి అవి మండిపోయి బూడిదవుతాయి. ఆ ఘర్షణే మనకు రక్షణ. ఇక ఆ పైన ఉండేది థర్మోస్పియర్. ఇందులో అయానోస్పియర్ అని ఒక భాగముంటుంది. అయానోస్పియర్ అంటే రేడియో తరంగాలకు సంబంధించింది కదా. అవునండి. ఇక్కడ అణువులు సూర్యుడి రేడియేషన్కు విద్యుతావేశాన్ని పొందుతాయి. ఈ పొర లేకపోతే మనం రేడియో వినలేం, కమ్యూనికేషన్ చేసుకోలేం. భూమి మీద నుంచి పంపే రేడియో సిగ్నల్స్ని అద్దంలాగా వెనక్కి బౌన్స్ చేసేది ఇదే. అద్భుతం. దానిపైన ఎక్సోస్పియర్ ఉంటుంది. ఇది నెమ్మదిగా అంతరిక్షంలో కలిసిపోతుంది. అక్కడ హీలియం, హైడ్రోజన్ లాంటి తేలికపాటి వాయువులు ఉంటాయని చదివాను. సరే, ఇప్పుడు మళ్ళీ కిందకొద్దాం. ఈ పొరలు సూర్యుడి వేడిని ఎలా కంట్రోల్ చేస్తాయో చూసాం. ఇక వాతావరణంలో మార్పులెలా వస్తాయో తెలుసుకోవాలంటే ఇన్సోలేషన్ గురించి చూడాలి. ఇన్సోలేషన్ అంటే సూర్యుడి నుండి వచ్చే ఎనర్జీ భూమిని తాకడమే కదా. అవును. భూమి గుండ్రంగా ఉండటం వల్ల భూమధ్యరేఖ దగ్గర సూర్యకిరణాలు నిట్టనిలోగా పడతాయి. అందుకే అక్కడ వేడిగా ఉంటుంది. ధృవాల వైపు వెళ్లే కొద్దీ ఏటవాలుగా పడతాయి. అందుకే మంచుంటుంది. ఇక్కడే నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ అడగాలనుంది. మనం చూస్తుంటాం, సిటీల్లో ఎప్పుడూ పల్లెటూర్ల కంటే ఎందుకు ఎక్కువ వేడిగా ఉక్కపోతగా ఉంటుంది. దీని వెనక సైన్స్ ఏంటి? సిటీలు ఒక రకమైన హీట్ ఐలాండ్స్గా మారిపోయాయి. పల్లెల్లో చెట్లుంటాయి, అవి ఎవాపరేటివ్ కూలింగ్ ద్వారా వాతావరణాన్ని చల్లబరుస్తాయి. కానీ సిటీల్లో కాంక్రీట్ భవనాలు, తారు రోడ్లు ఉన్నాయి. అంటే అవి వేడిని పీల్చుకుంటాయా? అవునండి. అవి థర్మల్ బ్యాటరీలలాగా పనిచేస్తాయి. పగలు వేడిని పీల్చుకుని రాత్రిపూట ఆ వేడిని మెల్లగా వదులుతాయి. పైగా ఎత్తైన భవనాల వల్ల గాలి సరిగ్గా వీయదు. అందుకే సిటీలు కాగే కొలిమిలాగా ఉంటాయి. క్లియర్. ఇప్పుడు ఉష్ణోగ్రతకి మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న ఆ 1000 కిలోల గాలి బరువుకి లింక్ చూద్దాం. గాలి ఒత్తిడి అంటే అంతరిక్షం అంచు నుండి కింద వరకు ఉన్న గాలి స్తంభం బరువు కదా. కరెక్ట్. సముద్ర మట్టం దగ్గర ఈ భారం అత్యధికంగా ఉంటుంది. మరి ఆ స్టార్టింగ్ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? ఒక ప్లాస్టిక్ బాటిల్ మీద కాలు వేస్తే నలిగిపోయినట్లు మనమెందుకు నలిగిపోవటం లేదు? దానికి ఆన్సర్ మన శరీరం లోపల ఉందండి. బయట గాలి మనమీద ఎంత ఒత్తిడిని పెడుతోందో మన రక్తం మరియు ఇతర ద్రవాలు ఖచ్చితంగా అంతే సమానమైన కౌంటర్ ప్రెషర్ను బయటికిస్తాయి. ఓహో, అంటే ఆ రెండూ శక్తులు బ్యాలెన్స్ అవుతున్నాయన్నమాట. అవును. దీని అర్థం చేసుకోవడానికి మూన్ మీదికి వెళ్లే ఆస్ట్రోనాట్ల గురించి ఆలోచించండి. అక్కడ గాలి లేదు కాబట్టి ఒత్తిడి 0. వాళ్లు గాలితో నింపిన స్పేస్ సూట్ వేసుకోకుండా బయటికి వెళితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఊపిరాడక చనిపోతారా? కాదు. ఊపిరాడక కాదు. బయట ఒత్తిడి లేకపోవడం వల్ల మన రక్తం వేడికి ప్రెషర్ పెరిగిపోయి నీరులాగా మరిగిపోతుంది. ఎబోలిజం అంటారు దీన్ని. రక్తనాళాలు పగిలిపోయి క్షణాల్లో చనిపోతారు. మై గాడ్, వింటుంటేనే భయమేస్తోంది.
సరే, ఈ గాలి ఒత్తిడికి ఉష్ణోగ్రతకి సంబంధం ఉంది కదా. వేడి ఎక్కువగా ఉన్న చోట గాలి తేలికై పైకి వెళ్లి లో ప్రెషర్ ఏర్పడుతుంది. అవునండి, ఈ లో ప్రెషర్ ఉన్నప్పుడే మబ్బులు పట్టి వర్షాలొస్తాయి. అదే చల్లగా ఉన్న చోట గాలి బరువుగా కిందకు సెటిల్ అయి హై ప్రెషర్ ఏర్పడుతుంది. అక్కడ ఆకాశం క్లియర్గా ఉంటుంది. అంటే ఈ హై ప్రెషర్, లో ప్రెషర్ వల్లే గాలి వీస్తుందన్నమాట. ప్రకృతి ఒక చోట ఖాళీగా ఉంచదు కాబట్టి హై ప్రెషర్ నుంచి గాలి లో ప్రెషర్ వైపు వేగంగా దూసుకొస్తుంది. దీన్నే పవనం అంటాం కదా. ఎగ్జాక్ట్లీ. విండ్స్ అనేవి కేవలం గాలి కాదు, వాతావరణం తన ప్రెషర్ను బ్యాలెన్స్ చేసుకునే ఒక ప్రయత్నం అది. మామూలుగా గాలి వీస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది కానీ ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ శృతి మించితే సూపర్ సైక్లోన్స్ వస్తాయి. మన డాక్యుమెంట్లో 1999 ఒడిషా తుఫాన్ గురించి ఉంది కదా. అవునండి, థాయిలాండ్ సింధుశాఖలో ఒక చిన్న అల్పపీడనంగా మొదలై గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే రాక్షస సూపర్ సైక్లోన్గా ఎలా మారిందో అందులో క్లియర్గా వివరించారు. అసలు ఒక చిన్న అల్పపీడనానికి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడే లేటెంట్ హీట్, అదే గుప్ప ఉష్ణం అనే కాన్సెప్ట్ వస్తుంది. సముద్రపు నీరు వేడెక్కినప్పుడు అది ఆవిరిగా మారుతుంది. ఆ నీటి ఆవిరి తనతో పాటు సముద్రం వేడిని కూడా మోసుకుని ఆకాశంలోకి వెళ్తుంది. పైన వాతావరణం చల్లగా ఉంటుంది కదా. అవును, కాబట్టి ఆ ఆవిరి మళ్లీ నీటి బిందువులుగా మారుతుంది. అలా మారే సమయంలో తాను మోసుకొచ్చిన వేడిని ఆకాశంలో ఒక్కసారిగా విడుదల చేస్తుంది. ఓహో, అప్పుడు చుట్టూ ఉన్న గాలి మరింత వేడెక్కి ఇంకా పైకి లేస్తుందన్నమాట. కర్రెక్ట్. అప్పుడు కింద లో ప్రెషర్ ఇంకా సివియర్ అవుతుంది. ఇదొక చైన్ రియాక్షన్ లాగా పవర్ఫుల్ థర్మల్ ఇంజిన్గా మారుతుంది. సముద్రం ఎంత వేడిగా ఉంటే సైక్లోన్కి అంత ఫ్యూయల్ దొరుకుతున్నట్టు. అందుకే తుఫానులు భూమి మీదకి రాగానే ఇంధనం దొరక్క చల్లబడిపోతాయి. కాని ఆ ఒడిస్సా తుఫాను వరుసగా 36 గంటలపాటు బీభత్సం సృష్టించింది అని చెప్పారు. క్రికెట్ మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోతేనే టెన్షన్ పడతాం, మరి 36 గంటల తుఫానంటే మామూలు విషయం కాదు. అవునండి, దాదాపు 1,30,00,000 మంది దీని బారిన పడ్డారు. ఇది కేవలం గాలివల్ల జరగలేదు, గాలి, వర్షం మరియు స్టార్మ్ సర్జ్ కలయికాది. ఆ స్టార్మ్ సర్జ్ అంటే ఉబ్బిన సముద్రపు నీటిని గాలి గోడలాగా ముందుకు తోసుకురావడమే కదా. 7-8 మీటర్ల ఎత్తైన అలలు వచ్చాయి అని విన్నాను. నిజంగా అదొక ప్రళయం. ఆ అలల దెబ్బకు తీరంలో ఉన్న మడడువులు పూర్తిగా నాశనమయ్యాయి. అవి ప్రకృతి సిద్ధమైన షాక్ అబ్జార్బర్స్ లాంటివి. అవి ఉంటే అలల వేగం తగ్గేది. అంటే మనం ఆ అడవులను నరికేయడం వల్ల అలలు నేరుగా గ్రామాలను ముంచెత్తాయి. పైగా సముద్రపు నీరు పొలాల్లోకి రావడం వల్ల ఆ భూములన్నీ ఉప్పుమయంగా మారిపోయాయి కదా. సరే, ఇప్పుడు ఈ ఇంజన్లో మరో ముఖ్యమైన భాగం తేమ గురించి మాట్లాడదాం. గాలిలో నీటి ఆవిరి కలవడాన్నే హ్యూమిడిటీ అంటాం. వేడిగాలికి నీటి ఆవిరిని పట్టుకునే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే నాకింకో డౌట్. వానాకాలంలో హ్యూమిడ్ డేస్లో మనకు విపరీతమైన ఉక్కపోతొస్తుంది. గాలి ఆడుతున్నా సరే బట్టలు వారవు, విపరీతమైన చిరాకు. ఎందుకలా? ఎందుకంటే గాలి ఒక స్పాంజ్ లాంటిది. హ్యూమిడ్ రోజుల్లో గాలి అప్పటికే నీటి ఆవిరితో 100% నిండిపోయి ఉంటుంది. శాచ్యురేషన్ పాయింట్కొచ్చేస్తుందన్నమాట. అవునండి, మనం ఎండలో ఉన్నప్పుడు మనకు చెమట పడుతుంది. ఆ చెమట గాలిలో కలిసి ఆవిరైతేనే మనకు చల్లగా అనిపిస్తుంది. కాని గాలిలో అప్పటికే చోటు లేకపోవడం వల్ల చెమట చర్మం మీదే ఉండిపోతుంది. వావ్! అంటే మన బాడీ కూలింగ్ మెకానిజం ఫెయిల్ అవుతుందన్నమాట. సింపుల్ అండ్ పవర్ఫుల్. ఈ నీటి ఆవిరితో నిండిన గాలి పైకి వెళ్లి చల్లబడి కండెన్స్ అయ్యి మేఘాలుగా మారుతుంది. అవును, ఆ బిందువులు బరువెక్కినప్పుడు గాలి మోయలేక కిందకు వదిలేస్తుంది. అదే వర్షం. ఇందులో కన్వెక్షనల్, సైక్లోనిక్ తో పాటు ఓరోగ్రాఫిక్ వర్షం కూడా ఉంటుంది. ఈ ఓరోగ్రాఫిక్ వర్షం అనేది పర్వతాల దగ్గర వస్తుంది కదా. సముద్రం మీదుగా వచ్చే గాలికి అడ్డుగా పర్వతముంటే ఆ గాలి పైకి లేస్తుంది. కరెక్ట్. పైకి వెళ్లి చల్లబడగానే అందులోని నీటి ఆవిరి వెంటనే కండెన్స్ అయి మేఘాలుగా మారి పర్వతం యొక్క ఆ వైపునే వర్షంగా కురుస్తుంది. కాని ఇక్కడ వాతావరణానికి అడవులకు ఉన్న లింక్ చూడాలి. పర్వతాల మీద వర్షం పడినప్పుడు చెట్ల వేర్లు ఆ నీటి వేగాన్ని తగ్గించి నేలలోకి ఇంకేలా చేస్తాయి. ఒకవేళ చెట్లను నరికేస్తే ఆ నీరు ఆగకుండా నేరుగా కిందకు ప్రవహించి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి కదా. అవునండి, పైగా భూగర్భ జలాలు కూడా ఎండిపోతాయి. ఇదొక డామినో ఎఫెక్ట్. చెట్లు నరికేస్తే కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది, వాతావరణం వేడెక్కి తుఫానులు వస్తాయి. నిజంగా అదృశ్యంగా ఉన్న ఈ గాలిలో ఇంత సైన్స్ దాగి ఉందని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఎనాలిసిస్లో మనం నైట్రోజన్ సైకిల్,
గ్రీన్హౌస్ ఎఫెక్ట్, 5 అంతస్తుల వాతావరణ పొరలు, అలాగే ఒత్తిడి, తుఫానుల వెనుకున్న లేటెంట్ హీట్ గురించి చాలా డీప్గా అర్థం చేసుకున్నాం. అవునండి. ఈ సోర్స్ డాక్యుమెంట్ ద్వారా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ముగించే ముందు ఒక ఆలోచన. వాతావరణంలో కేవలం 0.03% ఉన్న కార్బన్ డయాక్సైడ్ సమతుల్యత దెబ్బతింటేనే ఈరోజు గ్లోబల్ వార్మింగ్తో అల్లాడిపోతున్నాం. అవును కదా. ఒకవేళ భూమి మీద స్థిరంగా ఉన్న ప్రెషర్ బెల్ట్స్ గనక పూర్తిగా తమ స్థానాలను మార్చుకుంటే ఏమవుతుందో ఊహించండి. అంటే ఎప్పుడూ వర్షాలు పడే అమెజాన్ అడవులు ఎడారులుగా, సహారా లాంటి ఎడారుల్లో భారీ వరదలు వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. భవిష్యత్తులో వాతావరణ వ్యవస్థ ఏ స్థాయిలో తలకిందలవుతుందో మనం ఎన్నడూ చూడని విపత్తులను చూడాల్సి వస్తుందేమో అని ఊహిస్తేనే భయంగా ఉంటుంది. నిజమే. మనల్ని కాపాడుతున్న ఈ అదృశ్య కవచం మనందరిది. అది పగిలిపోతే మన మనుగడ గాల్లో కలిసిపోతుంది. ఎందుకంటే వాతావరణం కేవలం వార్తల్లో చూసే వెదర్ రిపోర్ట్ కాదు, అదొక పవర్ఫుల్ ఇంజిన్. అది మన భవిష్యత్తు. ఆ థాట్తో ఈరోజు డీప్ డైవ్ని ముగిద్దాం. మళ్ళీ మరొక టాపిక్తో కలుద్దాం.